కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. మనకంటే పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మన వయసు వాళ్ళతో పోటీ ఉండాలి, మనకంటే చిన్నవాళ్ళంటే ప్రేమ ఉండాలి అని. అంజలి, మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. మనం ఏం చేసినా భరించేవాళ్ళు మనం ప్రేమించేవాళ్ళు. మాత్రం గుర్తుంచుకో, సంపాదించడం చేతగాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు, చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా మనకు క్షమించగలగాలి, లేదా మనం ప్రేమించలేదని ఒప్పుకోవాలి. అయినా పాతికేళ్ళ కుర్రాడంటే నాలాగే ఉంటాడు, అల్లరి చేస్తాడు, అమ్మ నాన్న తెలియకుండా సినిమాలకు వెళ్తాడు, సిగరెట్లు కలుస్తాడు, ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతాడు. వాడు అలా ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్టు, లేదా నేను డాక్టర్ దగ్గర చూపించాలి. నేనే కాదు, నాలాంటి చాలా మంది కుర్రాల పరిస్థితి కూడా అయితే ఏం చేస్తాం? ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు, పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు. డబ్బుతో మీరు బెడ్ని కొనగలరు, కానీ ఆకలిని కొనలేరు. బెడ్ని కొనగలరు, కానీ నిద్రను కొనలేరు.